స్పోర్ట్స్ స్టార్టప్స్కు స్పిన్టెక్స్ ఒక వేదికగా మారడం అభినందనీయం. టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ స్పోర్ట్స్, వెల్నెస్, ఫిట్నెస్ టెక్నాలజీ స్టార్టప్స్కు స్పిన్టెక్స్ సంస్థ ఒక మార్గదర్శినిగా పనిచేస్తుందని టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని కాజాగూడ ఎస్ఏఎస్ఐ టవర్స్లో జరిగిన స్పిన్టెక్స్ లాంచ్ కార్యక్రమానికి చాహల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ స్పోర్ట్స్ స్టార్టప్ల కోసం స్పిన్టెక్స్ ప్లేమేకర్స్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని చాహల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చాహల్ మాట్లాడుతూ టెక్నాలజీ క్రీడల స్వరూపాన్ని మార్చివేసిందన్నారు. గత 7-8 ఏళ్లుగా క్రీడలతో టెక్నాలజీ బంధం మరింత పెనవేసుకుపోయిందని చెప్పారు. ఆట ప్రణాళికలు, వ్యూహాలు, సన్నద్ధతకు మాత్రమే కాకుండా ఫిట్నెస్, వెల్నెస్ పరంగా కూడా టెక్నాలజీ అందిస్తున్న సేవలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలిపారు. క్రికెట్ విషయానికి వస్తే ప్రత్యర్థి బలహీనతలను అంచనా వేయడం, ఏ లెంత్లో బంతులు వేయాలి, పిచ్పై ఎక్కడ బంతులు వేయకూడదు, బ్యాటర్లను కట్టడి చేయడం వంటి సన్నద్ధతకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రాక్టీస్, మ్యాచ్ డే తర్వాత తిరిగి బాడీ రీఛార్జ్ అయ్యేందుకు, గాయపడినప్పుడు తిరిగి కోలుకునేందుకు కూడా టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నామని తెలిపారు. స్పిన్టెక్స్ 360 స్పోర్ట్స్ వ్యవస్థాపక భాగస్వామి కార్తిక్ యనమండ్ర మాట్లాడుతూ మంచి ఆలోచనలతో ముందుకొచ్చే స్పోర్ట్స్ స్టార్టప్స్కు స్పిన్టెక్స్కు అన్ని విధాల సహకారాలు అందిస్తామని చెప్పారు. భారతదేశంలో తొలిసారిగా స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ స్పోర్ట్స్ రంగాల స్టార్టప్ల కోసం స్పిన్టెక్స్ పేరుతో ప్రత్యేక ఫుల్ స్టాక్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని 360 స్పోర్ట్స్ లెగసీ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయని తెలిపారు. అథ్లెట్ ట్రైనింగ్, పెర్ఫార్మెన్స్, ఏఐ కోచింగ్, రియల్ టైమ్ ఫీడ్బ్యాక్, క్రీడాకారుల అసెస్మెంట్, స్మార్ట్ స్టేడియంల అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నామని తెలిపారు. ఎంఎన్సి సంస్థలతో, తెలంగాణ ప్రభుత్వంతో స్టార్టప్స్ను అనుసంధానం చేస్తామని తెలిపారు. 25 లక్షల వరకు స్టార్టప్స్కు పెట్టుబడి సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి, స్టార్టప్స్కు మంచి సహకారం అందించనున్నారని కొనియాడారు. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ టెక్నాలజీలు, డేటా అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్, పాన్ ఎంగేజ్మెంట్, డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్లు, కంటెంట్ మరియు మీడియా టెక్నాలజీలు, D2C స్ట్రీమింగ్, బ్రాడ్కాస్ట్ మరియు ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీలు వంటి విభాగాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్లు దరఖాస్తులు చేసుకోవచ్చు. నేటి నుంచి 24 వారాల ఈ కార్యక్రమంలో 12 వారాల యాక్సిలరేషన్, 12 వారాల మెంటర్షిప్ అందించబడుతుంది. ప్రతి కోహర్ట్లో 10 స్టార్టప్లను ఎంపిక చేసి మార్కెట్ యాక్సెస్, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం, పైలట్ ప్రోగ్రాంలు, వ్యాపార విస్తరణ అవకాశాలు, పెట్టుబడుల సన్నద్ధత మరియు ఫండింగ్ కలెక్షన్లను కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ జయంత్ యాదవ్, స్పిన్టెక్స్ మెంటర్ జిఆర్ రెడ్డి, హైదరాబాద్ ఏంజల్స్ సిఇఓ రత్నాకర్, లెగసీ సంస్థ సహ వ్యవస్థాపకులు మహమ్మద్ సిరాజుద్దీన్, అమితేష్, సక్సీడ్ వెంచర్స్ విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.